బ్రహ్మం ఎంత చెప్పుకున్నా మరి మనం చెప్పుకునేదే మళ్ళీ చెప్పుకుంటున్నాం ఎందుకని అంటే మరి ఎప్పుడు ఈ మాయ మనల్ని ఎలా ముంచేస్తుందో మనకు తెలియదు కదా. ఎప్పుడు ఆఖరి శ్వాస వరకు కూడా మనం ఇలా చెప్పుకోవాల్సిందే ఎప్పుడూ కూడా. అంటే నేను నాది అన్న భావన రాకుండా ఉండటం కోసం మనం ఇలా చెప్పుకునేది ఉంటుంది. మరి ఆత్మగా మిగలాలి అంటే నేను మరి కర్మలు మనం జరుగుతున్నాయి అంటే మరి కర్మను బ్రహ్మార్పణం చెయ్యాలి కదా, ఆత్మార్పణం చెయ్యాలి కదా. ఫలితాన్ని ఆశించేస్తున్నాం కదా కర్మ చేసినప్పుడు. మరి ఆ ఫలితం నువ్వు కాదు కదా. నువ్వు చేశానన్నప్పుడు నీకు ఫలితం నువ్వు అనుభవించాలి. మంచి అనుభవించినట్టే చెడు అనుభవించాలి. మరి నేననే భావన లేనప్పుడు ఇక్కడ మంచి చేసినా చెడు జరిగినా మంచి జరిగినా నువ్వు అనుభవించక్కర్లేదు. ఎందుకంటే అనుభవించక్కర్లేదంటే అది జరుగుతుంది ఆటోమేటిక్గా. కానీ నీకు భావన ఉండదు అంతే. చెడు జరిగిన దాని మీద భావన ఉండదు. మంచి జరిగినా నువ్వు మోజు పడిపోవు దాని మీద. చెడు జరిగినా దుఃఖించేవు. అంటే మంచి చెడు అన్నది మనసు లక్షణం కాబట్టి. మరి మనసు లక్షణం, దాని లక్షణం అది. నేను కర్మ చేశానంటుంది, దాని ఫలితం ఆశిస్తుంది. నేను చేశానన్నప్పుడు అది కంపల్సరీ ఆశిస్తుంది కదా. ఎవరికైనా నేను సహాయం చేశానంటే నేను చేశానంటా ఉంటే ఆ సహాయం మళ్ళీ వాళ్ళ నుంచి ఎలా సహాయం పొందాలో చూసుకుంటూ ఉంటుంది. అలా మనం ఈ కర్మ చేయని వాని వలె మిగలాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా మిగలాలి. అంటే మన వల్ల ఏమి జరగవలసి ఉందో అది జరుగుతుంది. మనం ఎందుకు అనవసరంగా జరిగే దాని మీద ఎందుకు దృష్టి పెట్టడం? జరగరాంది జరగదు కదా, జరిగేదే జరుగుతుంది. మరి నాకెందుకు అంటే ఇది ఎక్స్ట్రా పని నేను చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా నేను అవసరం లేనిది నేను అని అంటున్నాను. అవసరం ఉన్నదాన్ని వదిలేసాను. అవసరం లేని దాన్ని పట్టుకుని అలాడుతున్నాను. మరి నా దృష్టి ఎంతసేపు కూడా నా వైపుకి తిరిగినప్పుడే కదా నేను బాగుపడతాను. మరి ఉన్నది నేను అన్నప్పుడు నా వైపుకి ఎటు తిరగను నేను. ఉన్నది నేనే కదా. మరి సంసారం అంటున్నావు, అది అంటున్నావు, నీ పిల్లలు అంటున్నావు, ఈ సంసారం చక్కబట్టలేదు అంటున్నావు. మరి ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ ఏంటి? ఒకప్పుడు ఇప్పుడు జరగాల్సింది ఉంది, అలా జరుగుతుంది. మరి వదలలేకపోతున్నావు అంటే మనసుకి మనం ఆ తర్ఫీదు ఇచ్చుకోవాలి. ఏంటమ్మా నువ్వు అంత దుఃఖించవలసిన పని లేదు, మరి అదే బాగుపడుతుందిలే, ఇంక బాగుపడదు అని అనిపించకూడదు. అదే బాగుపడుతుందిలే, అదే సరి అవుతుందిలే, ఎప్పటికైనా సరి అవుతుంది కదా అని, అదే సరి అవుతుందని మనకు అనిపించాలి ఎప్పుడు కూడా. అంటే ఆ నెగిటివ్ మైండ్ లేకుండా పాజిటివ్ మైండ్గా అలా మిగలాలి. ఇప్పుడు బ్రహ్మం నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను అవ్వలే, నేను ఎప్పటికైనా అందరూ బాగున్నారు అని అనుకుంటే కుదరదు. అక్కడ అలా అనుకుంటే నెగిటివ్ మైండ్ అనమాట. అందరూ బాగున్నారు కదా, అందరూ బాగున్నట్టే నేను బాగుంటాను ఒకప్పటికి. కాకపోతే ఇప్పుడు ఆ పని నేను చెయ్యాలి. ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు కాబట్టి అది ఎప్పుడూ ఉంది. మరి అప్పటికప్పుడు అలాగ మిగిలిపోవచ్చు మనం. ఆ క్షణానికి ఆ క్షణం మిగిలిపోవచ్చు. మరి నన్ను నేను గుర్తింతూ ఉండాలి. నా లోపల ఏం జరుగుతుందో ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి సంబంధించిన మనం నిలబెట్టుకోవడానికి అది చెయ్యాలి. ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు ఇంకొకలా నిలబెట్టుకోవాలి. నా సంసారం బాగోలేదు అని అనిపిస్తుంది కదా. సంసారం బాగోలేదు అన్నప్పుడు ఈ సంసారం నేను కాదు కదా, పుట్టడం చావటం అనే సంసారాన్ని కదా నేను చక్కబెట్టుకోవాలి అని అనిపించాలి. ఈ సంసారాన్ని మనం ఎక్కడ చక్కబెట్టగలుగుతాం? ఇది తెచ్చేసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. దీన్ని ఎక్కడ చక్కబెట్టగలం? ఇది మన చేతుల్లో మన చెయ్యి జారిపోయింది. గాజు చేసా మన చేతుల్లో జారిపోయాక ఇంక మనం చేసేది ఏమీ లేదు. అలాగే ఇదంతా జరిగిపోయింది. ఈ సంసారాన్ని చక్కబెట్టుకోవాలనుకుంటున్నానే నేను, ఇంకెక్కడ చక్కబెట్టగలను దీన్ని అని అనిపించాలి. మరి నా పిల్లకి పెళ్ళి మంచి సంబంధం చేయాలని అనుకుంటామే, అది ఆల్రెడీ పుట్టినప్పుడే అది ఎలా జరగాలో అయిపోయింది.
కొత్తగా నువ్వెవరు నీ పిల్లకి పెళ్లి చేయటానికి అంటే ఇక్కడ నీ ఆలోచన బ్రహ్మ ఉపయోగించి అక్కడ జరిపించాడు ఆ తతంగం అంతే. ఇంకా నువ్వంటూ ఏమి లేవు. కృష్ణుడు చెప్పాడు కదా అర్జునుడికి, నా తాతలు అంటున్నావు, తండ్రులు అంటున్నావు, ఇదంతా కూడా ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇక్కడ నేనున్నాను, కర్తనే, జరిపించేది నేనున్నాను, ఇక్కడ నిన్ను ఇలా వాడుకొని నేను ఇలా జరుపుతున్నాను అని చెప్పాడు కదా. అలా మనకి ఇదంతా జరిగిపోయింది. ఇక్కడ ఎవరు జరిపించడానికి, కొత్తగా ఎవరున్నారు ఇక్కడ జరిపించడానికి? ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మన చేయి దాటిపోయింది. ఇంకా జరగరాంది జరగదు, జరిగేది జరుగుతుంది. మరి దాన్ని అలాగా నువ్వెవరు ఇక్కడ? నేను అనుకుని చెయ్యాలనుకుంటున్నావు, నువ్వెవరివే. కాకపోతే నీ చేతుల మీదే ఆ పరమాత్మే చేయింతాడు. అంటే మనకి ఏమనిపిస్తుందంటే ఇంకా కుదురు ఉండదన్నమాట. అయ్యో ఇలాంటి సంబంధం చేశాను, ఇంకో వేరేలా జరగాల్సింది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అలా అనిపించినప్పుడు అక్కడ సమర్థించుకోవాలి, మనం లోపల సమర్థించుకోవాలి. ఇంకా జరిగిపోయింది కదా, ఇంక నేను ఏం చేసేది లేదు కదా, జరగరాంది జరగట్లేదు, జరిగేది జరిగిపోయింది, మరి అదే సరవుతుందిలే, ఎప్పుడూ ఇలాగే ఉండదు కదా అనిపించాలి. అలా కాకుండా అయ్యో ఇంక లేదు, జీవితం అయిపోయింది, ఇంకా నేను ఇలాగ అయిపోయింది, నేను ఇలా చేశాను అని అనుకుంటే అక్కడ మనకు అలాగే జరుగుతుంది. ఇంక జీవితం అలాగే జరుగుతుంది. అంటే అక్కడ పాజిటివ్ మైండ్ ఉండాలి. ఎలా జరిగినా పాజిటివ్ మైండ్ ఉండాలి. అక్కడ కొంచెం అన్నా మార్పు జరుగుతుంది. అయ్యో ఇంతకు ముందు కంటే బాగుంది కదా, ఇంతకు ముందు కంటే బాగానే ఉన్నారు కదా అనిపించేలాగా మనకి అవ్వాలి, అనిపించాలి మనకే భవిష్యత్తులో. అలాంటి జరగాలి. అలాగే మన మనసుని మన ఆత్మ వైపుకి తిప్పుకోవటం కోసం ఎప్పటికైనా నేను ఆత్మనే కదా, అవుతాను, నేను అయ్యే ఉన్నాను కదా, ఇవన్నీ నాకు మరి వచ్చేస్తున్నాయంటే మరి నేను తెచ్చుకున్నాను కదా, మరి తెచ్చుకున్నది నాకు వస్తుంది కదా, మరి ఇవన్నీ వదలాలి అంటే ఒక్కసారే నేను వదలలేను కదా, ఒక్కొక్కటి అదే వదిలేస్తుంది నన్ను. నేను చేసేది నేను చేస్తా ఉంటే నన్ను అయ్యే వదిలేస్తాయి, నాకెందుకు ఇవన్నీని, దాన్ని నేనెందుకు వదిలించుకోవాలని నేను పని పెట్టుకోవాలి? నా మీదే నేను ఆధారపడి నేనే అయ్యి ఉన్నానని ఎప్పుడైతే నేను గ్రహించానో ఈ ఇవన్నీ వదిలేస్తాయి. నేను చేశాననే భావన ఎప్పుడైతే పెట్టుకుంటున్నానో నాకు ఇవన్నీ అంటగట్టుకుంటున్నాను. అంటే ఆ చేసే పని చేయించేవాడు ఒకడు ఉన్నాడని దృష్టిలో పెట్టుకోకుండా చేసేది నేనే అని కర్త మన మీద వేసుకుని మనం ఇబ్బంది పడుతున్నాము. మరి మనం లేము కదా, అసలు మనమే లేనప్పుడు మనం ఎక్కడ చేసాము ఇదంతానే? మరి జరుగుతుంది ఇదంతానే ఎలా జరుగుతుంది? మనం మనసు పెడితే జరుగుతుంది అనుకుంటున్నాం అంతే. మనం ఈ దృష్టి పెడుతున్నాం దీని మీద, అక్కడ జరుగుతుంది అనుకుంటున్నాం. మరి దీని విధానం ఎప్పుడైతే మారిందో, మనం ఆలోచన విధానం ఎప్పుడైతే మారిందో, నేను నాది అన్న భావన ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మనం బ్రహ్మం దగ్గరికి వచ్చాక చూస్తున్నాం, కానీ ఆ రంగు రుచి వాసన అవన్నీ తెలుస్తుంది, కానీ దృష్టి దాని మీద లేక అది గుర్తులో పెట్టుకోవట్లేదు, అంతే. గుర్తు రావట్లేదు, అది ఏం విన్నామో గుర్తు రావట్లేదు, ఏం మాట్లాడేమో గుర్తు రావట్లేదు. ఈ క్షణానికి ఈ క్షణమే మరుపు కింద ఉంది. అంటే ప్రవాహం ఎప్పుడు కూడా ఎలా వెళ్ళిపోతుందో కొత్తగా వస్తుంది, పాతదంతా వెళ్ళిపోతుంది. ప్రవాహం ఎప్పుడూ ఒకటే కదా, అలాగే మన లోపల ఎప్పుడూ ఒకటే, మనం గుర్తించామంతే. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించినప్పుడు ఎప్పుడూ ఇదే జరుగుతుంది కదా. అంటే దీన్ని విడిగా ఇంకా చూడట్లేదు, పాత కొత్త ఏమీ చూడట్లేదు. ఎప్పుడూ పాతే మనం, బ్రహ్మం ఎప్పుడూ అదే ఉన్నాడు. అలాగ బ్రహ్మార్పణంగా జరగటమే మనకి బ్రహ్మార్పణమైన జీవితం. ఈ జీవితంలో నేను ఎంతవరకు నేను ఇలా మిగిలి ఈ జీవితాన్ని నేను సార్థకం చేసుకోగలుగుతానో అంతవరకు కూడా నేను పాటుపడాలి. బ్రహ్మార్పణం అమ్మ. మనం ఈ భావన, దేహభావన వదలటం కోసం
మనం నేను బ్రహ్మాన్ని, దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటున్నాం కదా. మరి అనుకోగా దేహం దేహం గొడవ ఉంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటుంది. కానీ మనం అన్ని రకాలు కానీ బ్రహ్మంగా నిలబడటానికి అవకాశం దొరుకుతుంది. నేను బ్రహ్మం అనుకుంటే. అనుకోవాలి అంటే మర్చిపోయాం కదా, మనల్ని మనం మర్చిపోయాం. మరి ఇప్పుడు అనుకోవాలి అంటే మరి అనుకుంటే నా టైం అంతా వేస్ట్ అనిపిస్తుంది కదా. మరి అనుకోకపోతేనే టైం వేస్ట్ అవుతుంది. అనుకుంటే మన టైం అంతా మిగులుతుంది. మనకి బోల్డంత అవకాశం ఉంది. 24 గంటల టైంలో మనం బ్రహ్మంగా ఎంతైనా మిగలొచ్చు. మరి ఎందుకు మిగలలేకపోతున్నాము అంటే ఈ టైం అంతటినీ నేను మనసు చెప్పినట్టుగా నేను దాన్ని కేటాయించుకుని అలా వింటున్నాను కాబట్టి, దీనికి టైము నేను వినియోగించలేకపోతున్నాను కాబట్టి అలా జరుగుతుంది. మరి 24 గంటల టైంలో ఉన్నదంతా ఒక్కడే కదా, ఎప్పుడూ ఆడే ఉన్నాడు కదా. మరి నేను ఈ టైం విడిగా ఎందుకు చూడాలి? నేను ఎప్పుడూ ఉన్నవాడు, అనాదిగా ఉన్నవాడు, ఆది మధ్యాంతరహితుడిని మరి నేను ఎలా చూడాలి? అంటే ఎప్పుడు ఉన్నవాడిగా చూడాలి కదా దీన్ని. ఇది ఇప్పుడుండి ఒకప్పుడు లేకుండా లేదు, ఎప్పుడో ఉండి ఇప్పుడు లేకుండా లేదు. మరి దీన్ని ఎలా చూడాలి నేను? మనసు లేని స్థితిలో చూడు. మనసు లేని స్థితిలోనే నీకు ఇది అసలైన విషయం బోధపడుతుంది. మరి మనసు లేని స్థితిలో చూడమంటున్నారు కదా. అయ్యో ఇంకా నీ మనసు లేకపోతే నేను ముద్దులో కూర్చొని ఉంటానేమో అని అనిపించవచ్చు. ఏమీ అలా ఉండదు. అన్నీ కూడా ఆ బ్రహ్మం కరెక్ట్గా అలాగ అన్నీ అమర్చాడు కదా. అన్నీ అమర్చాడు. అన్నీ తన వల్లనే జరుగుతున్నాయి. మరి ఎవరి వల్ల జరగట్లేదు, తన వల్లే జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు నా వల్ల నేను అన్నది ఏమైనా ఉందా అక్కడ? నీ వల్ల పూతికి పుల్ల కూడా ఇక్కడి నుంచి అక్కడ పెట్టలేకపోతున్నావే. ఈ చెయ్యి కదలాలంటే నీ నుంచే కదులుతుంది ఆ చెయ్య. ఈ కళ్ళు రెప్పేస్తున్నావు, నీ నుంచే కదా జరుగుతుంది. అలాగే ఎక్కడ మాట్లాడబడుతుంది? నేను పరమాత్మ నుండే కదా అక్కడ మాట్లాడబడుతుంది. ఈ శబ్దం కలుగుతుంది అంటే తాను కదలకుండా ఇదంతా కదుపుతున్నాడు అని గ్రహిస్తాం కదా మనం అక్కడ. అలాగే సృష్టిలో దేన్ని చూసినా తాను కదలట్లేదు, ఇదంతా కదుపుతున్నాడు. తన నుంచే కదులుతుంది కానీ విడిగా కదలట్లేదు. ఇది మరి మనం అలా గ్రహించుకుంటా నిలబడిపోవాలి, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఎప్పుడూ కూడా ఇంకా ఈ మాయలో పడిపోతాం. ఎన్ని జన్మలెత్తినా ఈ మాయలో పడిపోతే ఎలా కుదురుతుంది? సముద్రంలో ఎలా అయితే ఉప్పు బొమ్మ పెడితే సముద్రం ఏకమైపోతుందో అలాగే మనం ఈ దేహం ఒక బొమ్మ. మరి ఈ బొమ్మ మనం ఎలా చూస్తున్నాం అంటే బ్రహ్మం అంటే బ్రహ్మంగా చూస్తున్నాం. మరి అప్పుడు అందులో కలిసిపోవట్లేదా, అందులో కరిగిపోవట్లేదా? దీన్ని విడిగా చూడకుండా అయిపోతుంది కదా. అప్పుడు అయ్యో చూడకుండా ఎలాగైపోతుంది మీకు ఉట్టి మాటలో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలియబడుతుంది. మనం అనుభవించితేనే అక్కడ మనకు తెలియబడుతుంది. మరి దేహ భావన వదిలితే చాలా ఆనందం కదా. దేహ భావన వదిలితే ఎంత ఆనందం ఉంది. మరి అది అవ్వాలి అంటే ఈ భావన వదిలిపెట్టడం అంత సామాన్యం కాదు అనిపిస్తూ ఉంటుంది. కానీ సామాన్యమే. మన జన్మ హక్కు ఇది. మనకు ఎవరికైనా అవుతుంది, కాకపోతే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటుంది. బ్రహ్మంగా నిలబడటం కోసం మన అహర్నిశలు పాటుపడాలి. మరి అహర్నిశలు పాటుపడటం అంటే ఈ మనసుని తీసేయలేము. ఎక్కడికి వెళ్తుంది అది తీసేస్తేనే దాన్ని గుర్తించి నడవటమే. మన ఆలోచన విధానం అలా మార్చుకుంటే హ్యాపీ అంటే ఏంటో మనలో ఉందని మనమే అదై ఉన్నామని మనకు తెలియపడుతుంది. మరి అలాంటి స్థితిలో
మనకింకా దుఃఖం లేని స్థితి అంటే మాటలు కాదు కదా. దుఃఖం లేని స్థితి అంటే మాటలు కాదు. మరి దేహానికి వచ్చింది కదా. దేహానికి వచ్చినప్పుడు మరి మనసు దుఃఖింతాంది కదా. మరి మనసు లేదంటున్నారు కదా. మరి ఎలా దుఃఖింతాంది అంటే అక్కడ దుఃఖం లేదు, బాధ ఉంది. అంటే ఆ బాధ తెలియబడుతుంది అన్నమాట అక్కడ. మరి తెలియబడినప్పుడు ఆ బాధ ఉంటుంది కదా. మరి మన అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ లేదు. అయోమయ స్థితిలో ఉంటే అంటే వాడు బతుకున్నాడో వెళ్ళిపోయాడో ఆడు బతికేంటో ఏమీ తెలియదు కదా. మరి నేను నా విధానం నాకు తెలియనప్పుడు మరి నాకు దుఃఖమే కదా ఉంటుంది. విధానం తెలిసిన తర్వాత దుఃఖం లేదు, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఎటువంటి నాకు దుఃఖం లేదు. నాకు అంటే సమస్య ఉన్నాయి, కానీ సమస్య దృష్టి లేనప్పుడు సమస్య మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఆ సమస్య మీద మనం దృష్టి పెడితేనే ఆ సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంది. మరి అంటే ఇబ్బంది ఎవరో మనం కలగజేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. దీన్ని ఎవరో మనకు కలగజేయట్లేదు. అంటే బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నామని మనకు బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత మనకు తెలిసింది. అంటే మన స్వరూపాన్ని మనం భావించుకోవాలి, మన ఆత్మను మనం ఉద్ధరించుకోవాలి. మరి ఇది ఎవరు ఉద్ధరించుకోవాలి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఆత్మ ఉద్ధరించుకోవాలి అని తెలిసింది కాబట్టే స్వరూపంగా మన భావన మార్చుకున్నాం అంతే. ఇందులో ఒక్క భావన మార్చుకున్నప్పుడు ఆత్మస్వరూపం నేనై ఉన్నానని మనం గ్రహించి దానిగా మిగలటానికే మనకి ఎంతసేపు ఆ ఖాళీగా ఆ హాయిని మనం వేడకూడదు. ఆ హాయి ఎప్పుడూ ఉంది. ఆ హాయి ఎంత బాగుందో మన మనసు అని అనుకుంటామే. మరి ఆ హాయి ఎవరో? ఆ స్వరూపం అనుభవమే కదా అదంతా కూడా. మరి ఏ విషయమైనా సరే మనం అనుభవంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మరి గమనిస్తాం కాబట్టి మన అనుభవంలోకి వస్తుంది. ఖాళీని గమనించినప్పుడు ఆ ఖాళీ అనుభవంలోకి రావాలి కదా. మరి ఎందుకు రావట్లేదు అంటే నువ్వు గమనించగా మనసును ఖాళీ చేస్తావు కాబట్టి ఖాళీ కనిపిస్తుంది. ఖాళీ ఎప్పుడూ ఉంది. మనసుని గమనించగా అది నీలో ఏకమైపోయి విడిగా కనిపించని మూల అక్కడ ఖాళీ ఏర్పడింది. మరి దేన్ని ధ్యానిస్తున్నావు? ధ్యానం అంటున్నారు. మరి దేన్ని ధ్యానం చేస్తున్నావు? ఆత్మగా మిగలటం కోసం నేను ఆత్మనై ఉన్నాను అలా ఉండిపోవటమే. మళ్ళీ నేను ఆత్మనై ఉన్నాను అలా ఉండిపోవటం. నీ మనసు కళ్ళు మూసిన తర్వాత ఎక్కువ విజృంభిస్తుంది కదా. ధ్యానం చేయాలి అంటే మనం ఆ ధ్యాస మిగలగా ధ్యానం ఆటోమేటిక్గా కుదురుతుంది. మనం కూర్చుంటే అదంతా కూడా గందరగోళం కింద విచ్చలవిడిగా కూర్చొనివ్వదు. శరీరాన్ని సరిగ్గా కూర్చొనివ్వదు మనసు. అప్పుడు నేను ఆత్మను కదా. అంటే తత్వవిచారణలో ఎలా అయితే మనం మెలకువ తెచ్చుకొని తత్వవిచారణలో మనకు బోధపడిందో అలాగే ధ్యానంలో కూడా అంతే. ఆ ఖాళీ కావాలి అన్నప్పుడు ఈ మనసు ఖాళీ అవ్వాలి. మరి ఎందుకు ఈ మనసు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇబ్బంది పడుతుంది అంటే మరి మామూలుగా కళ్ళు తెరిచినప్పుడు అన్నీ చూసేస్తుంది కదా. మరి ధ్యానంలో అలా చూడటానికి లేక ఎలా చూడాలో తెలియక ఎలా మిగలాలో తెలియక గందరగోళం సృష్టించుకుంటుంది అన్నమాట. మరి అది సృష్టించుకునేది అదే, దాన్ని బాగు చేసుకునేది అదే. మనకెందుకు మయాన్ని? మనం అలా ఉండటమే. ఆ ఆలోచనలు ఏం చేస్తాయి? కూర్చున్నాక వస్తా ఉంటే ఏం చేస్తాయి? మనల్ని శరీరాన్ని కదుపుతాయి. కదులుదాం కొంచెంసేపు, మళ్ళీ స్టడీ పడదాం. మరి అలా నేర్చుకోకపోతే ఆ పని ఎలా వస్తుంది? ఏ పనైనా అంతే కదా. నేర్చుకోగా అలా మిగులుతాము. ఆ ధ్యానం కూడా ధ్యాస ఎప్పుడైతే పరమాత్మ మీద ఉందో ధ్యానం అప్పుడు కుదురుతుంది. అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటి మీద మన దృష్టి లేదు. దృష్టి లేనప్పుడు అలా ఊరికే హాయిగా అలా ఉండాలనిపిస్తుంది.
దృష్టి మన వైపు ఉంది కాబట్టి ఊరికే అలా ఉండాలనిపిస్తుంది. అది మనం ధ్యానం చేయకపోయినా అలా ఊరికే ఉండాలని అనిపించట్లేదా? చెయ్యకపోయినా అలా ఉండాలి, ఇలా మిగలాలి, ఇదే కదా నిజం, దీంట్లోనే ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది కదా. అలాగా ఉండటం 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 ఉండగా ఉండగా అదే సమాధి అంటారు, ధ్యానంలో సమాధి అంటారు కదా. అలాగా నిర్వికల్ప సమాధో ఏదో సవికల్ప ఏదో అంటారు. మరి అవన్నీ కూడా మనకి ఆ మాటలు తెలియదు, కానీ మనం ఆ స్థితిని నిలుపుకోవచ్చు, నిలబడచ్చు. గుర్తించినప్పుడు అలా నిలబడచ్చు. గుర్తించగా కదా నువ్వు 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 నేను అంటే ఆ అగ్నిగుండం అంటే తపన అనమాట. బాగానే బ్రహ్మం గురించి తపన పడి అది పూర్తి అయిపోతుంది. యుద్ధం అంటారు కదా. యుద్ధం జరిగాక ఎలా ఉంటుంది? ఖాళీగా ప్రశాంతంగా ఉండదా? అలా యుద్ధం అయిపోయాక మన లోపల అక్కడ ప్రశాంతం ఉంటుంది. అంటే దాన్ని గుర్తించాలంటే కొంచెం లోపల ప్రయాణమే. మరి లోపల ప్రయాణం అవుతేనే కానీ తెలియదు. బయట వీటిల్లో కొట్టుకుని వెళ్ళిపోతే ఇంకా మనం అంటే ఏంటో మనకు తెలియదు, అసలు ఎప్పటికైనా తెలియదు. ఇంకా ఎప్పటికైనా ఈ దారిలోకి రావాలి, బ్రహ్మాన్ని గుర్తించాలి, బ్రహ్మ సద్గురువు దొరకాలి మనకి. అప్పుడు కానీ మనకు లైన్ అవుతాం. అమ్మ ఏ మాటలు చెప్పినా రెండు అందులో ముఖ్యమైనవి పట్టుకునేదని. ముఖ్యమైన పట్టుకుని ఏంటి అని విచారం చేసి విచారం చేస్తే అమ్మ చెప్పి ప్రతి మాటకి నాకు అనుభవం అయ్యింది. ప్రతి మాటనే అనుభవం అయ్యింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటి దగ్గర బ్రహ్మం చేసుకుంటాం. అమ్మ ముందు దేహం నేను కాదు, నువ్వు పరమాత్మ, నువ్వు దేహం కాదని ఎప్పుడైతే చెప్పారో మన లోపల తర్జన భర్జన ఉంటుంది కదా. మన ఇంటికి వచ్చిన తర్వాత అదే దృష్టితోటి ఉంటాం. అదే దృష్టితోటి ఉంటామంటే అక్కడ ఉన్నది ఉంటుంది, వదలాల్సింది వదిలిపోతూ ఉంటుంది. మనకు తెలియదు, తెలియకుండానే మన లోపల వదిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి వదిలిపోతూ ఉంటుంది. ఖాళీ ఏర్పడుతూ ఉంటుంది అక్కడేనే. ఆ ఖాళీకి ఆనందం అనిపించేస్తుంది. అదే అసలైంది అనిపించేస్తుంది అక్కడేనే. ఇంకా వెళ్ళలేదు కదా అప్పుడు అక్కడ తెలియక అంటే ఇది ఆనందమై కోశం, అది నిజమైన ఆనందం కాదు. అలా కోశాలే నాకు తెలియదు అసలు. అంటే ఆనందం ఉందంటున్నాము, ఆ ఆనందాన్ని అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు. మరి ఆడు కదా నిజం. మరి ఆనందం నిజం ఎలా అయింది? అలాగా నాకు అలా వచ్చేది. నాకు ఆనందంగా అనిపించేది. ఇంకా బాబాయ్ ఇంతకంటే మించింది లేదు అనిపించేది. కానీ ఇది కూడా నా లోపల నుంచి అంటే ఆనందం వస్తే ఇది జ్ఞానం అంటే ఇంత ఇలాగ ఉంది కదా, ఇంత ఆనందం ఉంది, మనం తెలుసుకోలేకపోతాం. ఏంటి ఈ కిటికీలోంచి పాలు రేపోయమని వాడతాం. బయటికి వెళ్ళి చెప్తాను. అదే ఏమో ఏదైనా పర్వాలేదు, ఏదొస్తే అదే, ఏ టైం ఏ క్షణం ఎలా ఉంటే అలా చెప్పుకోవటమే. ఇప్పుడు మనం ఆనందం గురించి ఏంటంటే ఎప్పుడూ ఉన్నదే మనం పొందేమో అని అనుకుంటున్నాం. ఎక్కడ పొందేమో, ఎలా పొందేమో అసలు అని పొందటానికి రెండో వస్తువు అదేమన్నా పొందేమని లేదు, తెలియబడ్డంది అంతే. గ్రహించుకుంది ఇది లోపల గ్రహించి కనుక గ్రహించాను కనుక అర్థమైంది కదా, దానికి అర్థమైపోయింది. మళ్ళీ ఇంకా ఏమీ లేదు అక్కడ. అంటే ఆనందం అంటున్నాము, ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను అంటున్నాము. ఆ అనుభవించేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అసలైన ఆనందంలోంచే కదా. మరి ఆనందం మరి నేను అనుభవించాను అన్నది ఏమైంది? పోయింది కదా. నేను అనుభవించాను అన్నది అయిపోయింది కదా. అంటే అసలు ఆనందం ఉంది. ఇలాగ అవుతే లోపలంతా ఆనందమే అని తెలియబడింది. ఇదంతా విడుదల అవటమే ఆనందం అని ఇవన్నీ వదిలేస్తే ఆనందమే ఎక్కడ మిగులుతుంది అని తెలిసింది. అంతే తెలిసింది. దీనికి తెలిసింది కనుక అందుకని దేన్ని పట్టుకోదు. ఇంకా పట్టుకోదా? పట్టుకోదు. కాకపోతే అన్ని ఏది విడిగా కనపట్టలేదు. మళ్ళీ ఏది విడిగా కనపడటం లేదు. ఇప్పుడు దేన్ని చూద్దామన్నా చూసేది లేదు, ఇక్కడ చేసేది ఏమీ లేదు. అంత ముందర విచారణలోనే అన్నీని
ఇప్పుడు మనం అన్నం కూర తింటున్నాము, ఏం కూర తిన్నామో దృష్టి లేదు, ఏం వండుతున్నామో దృష్టి లేదు. ముందర ఏదన్నా వండుకుందాం అని వండుకున్నా, మరి తర్వాత ఇదేంటి ఎందుకు వచ్చింది, ఇదేంటి ఇలాగే వండుకోవటం ఏంటి, ఏదోటి అలా ఏం తింటున్నామో తెలియదు, ఉంటున్నామో తెలియదు చెప్తాను. అంటే ఇంకా అక్కడ ధ్యాస దేని మీద లేక ఒక బ్రహ్మం తప్ప రెండో ధ్యాస లేదు. రెండో ధ్యాస లేకే అలా విడుదలయ్యి అలాగే వేడొచ్చేసింది కదా, వేడొచ్చేస్తే తెల్లగట్లు లేచిపోయి ఇదేంటి స్నానం చేసేసి ఇదేంటి అప్పుడు శీతాకాలం చలి తెలీదు, వెళ్ళిపోయింది చూసుకో, చలి తెలీదు, అక్కడ వేడి తెలియలేదు, రెండుట్లే జయించింది మళ్ళీ అక్కడ లోపల. ఇదేంటి జయించాక ఇంకేముంది, ఏమీ లేదు కదా, ఇంకా ఇంకేముంది, ఏదో ఉంది ఇంకా నాలో ఉన్నాయి, నాలో ఇంకా నాకు ఇంత నలక కూడా ఉండకూడదనే నేను అనుకున్నాను. నలగకుండా ఉండాలి, ఈ బ్రహ్మాన్ని ఇంద్రవతి మారిపోతారని చెప్తే మారకుండా ఉండాలి అని ఇదేంటి నాకు ఎంత ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, అందరికంటే నాకు మారకుండా ఉండాలి, అదొకటే కోరిక. అలా లోపల ఏమి నలకలేకుండా పూర్ణంగా అవ్వాలి, ఉండాలి. ఇంకెంతవరకు వచ్చాక వెనకడుగు లేదు. అది పూర్తిగా ఇక్కడికి వచ్చేసింది, పూర్తిగా అర్థమయ్యాక ఇంకేముంది, ఏమీ లేదు కదా. అంటే బతుకుతున్నావా అంటే నిజంగా అమ్మ చెప్పినట్టు మనం బతుకుతున్నావా అంటే బతకట్లేదు, అసలు బతుకుతున్నావా అంటే బతుకుతున్నాం, బతకట్లేదంటే బతకట్లేదు. మరి ఎలా జరుగుతుంది అంటే ఏమో జరుగుతుంది, అంతే జరిగింది. ఎవరేమన్నా దీనికి ఇంకేమీ లేదు. దేహాన్ని ఎవరేమనుకుంటే ఇదివరకు ఏమనుకున్నాం, దీన్ని కదా నన్ను కాదు కదా అనుకున్నాం, ఇప్పుడు దీన్ని అనుకోవట్లేదు, నన్ను అనుకోవట్లేదు. ఏదొచ్చినా ఇది తెచ్చుకుంది కదా, దీనికి మనకు సంబంధం లేదు, పని అయిపోతుంది ఇది తెచ్చుకుంది, ఎవరేమన్నా ఇంకా దీన్ని తెచ్చుకుంది కదా, అదే చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు, చూసుకుంటుంది, అదే చూసుకుంటుందని ఇంకా ధైర్యం అలాగే వచ్చేసింది కదా. పేపర్ అంటే అసలు దానికి విషయం అర్థమయ్యాక అది దాన్ని అదే సరి చేసుకుంటుంది. మనం అసలు ఏమిండే సరి చేసుకోవటానికి మనం లేవా, ఉన్నది అది చేయటానికి తెలియదని చెప్పి చేసామనుకున్నాం, అంతేగాని తెలిసాక ఇంకేముంది అక్కడ, తెలిసాక అలాగే ఒకటి అసలు ప్రతిదీ అమ్మ దగ్గరికి వెళ్తాం, ఒకటి వెళ్తుంటే వదలటం అంటే అది మనం వదలట్లేదు, అదే మనల్ని వదిలేస్తుంది, అదే వదిలేసింది. ఇప్పుడు మనం అమ్మని పట్టుకున్నాం, ఇప్పుడు కోతి ఎలాగ కోతి పిల్ల ఎలా పట్టుకుంటుంది, పిల్లని ఎలా ఉంటుంది, పిల్ల అయితే పిల్లి పట్టుకుంటుంది, కోతి పిల్ల తల్లినంటే. అలాగే అమ్మని పట్టుకున్నాం, మనం బ్రహ్మాన్ని అట్టుకున్నాం, బ్రహ్మాన్ని అట్టుకున్నాం, అమ్మని అట్టుకున్న వల్ల అది అర్థమైంది, అది వదలటానికి లేదు, వదిలేది కాదు కదా, వదిలేది లేదు, పట్టుకునేది లేదు, చేసేది లేదు, చెందేది లేదు, ఏమీ లేదు. ఈ బతుకుతున్నామంటే అంటే ఈ కారణం ఉంది కదా, బతుకుతున్నాం అంతే. ఒకప్పుడు తెచ్చుకున్నది జరిగిపోతుంది, ఇప్పుడు బ్రహ్మం కోసం బతుకుతున్నామేమో, బతుకుతున్నాం అంతే. నేను అనుకున్నప్పుడు బాధలు ఎవరేమన్నా ఉక్రోషం అయ్యి ఉండి, ఇంక దేహము నేను కాదన్నా ఒక్కటి మొదట ఎట్లనే పట్టేసింది దేహం. అసలు అది ఒకటే మనకు పాయింట్, దేహం నేను దేహం ఎప్పుడైతే కాదో ఉన్నదంతా అప్పుడు నేనే అవుతుంది. అప్పుడు అర్థమైంది కదా, ఇదే దేహం నేను కానప్పుడు దేహం నేను కానప్పుడు దేన్ని పట్టించుకోదు, ఇంకా దేనితోటి సంబంధం పెట్టుకోదు. ఇది ఎలా జరుగుతుంది, పరమాత్మ ఎలా నడిపితే అలా నట్టమే కదా, బ్రహ్మ ఎలా నడిపితే అలా నడవటమే, మనకి సంబంధం లేదు కదా. ఇంకా అంటే మన నెత్తి మీద ఏ భారం బాధ్యత మనం పెట్టుకోవట్లేదు, ఇంకా మనం కాదు, తినేది మనం కాదు, మాట్లాడేది మనం కాదు, అంతా బ్రహ్మమే కదా, అంతా బ్రహ్మమే. ఎంత బాగా ఉంది కదా, ఎంత బాగా ఉంది. ఇది అనుభవిస్తున్నామని కూడా అనుభవిస్తామంటే ఒకసారి తట్టుకోలేదు, అది ఆనందాన్ని తట్టుకోలేము, అది బ్రహ్మానందం కదా, తట్టుకోలేకపోతున్నాం ఒక్కోసారి. అంటే ఆనందం ఇప్పుడు అమ్మంటారు, జ్ఞానం ఎక్కువైపోయిందా మీకు, రావట్లేదు అంటారు కదా, అలాగా అది ఏదైనా ఎగస్ట్రా ఉంటుంది, కానీ బ్రహ్మం మాత్రం ఎగస్ట్రా ఉండదు, బ్రహ్మంలో ఎగస్ట్రా ఉండదు, ఎప్పుడూ ఒకే స్థితిలో ఆనందంగా అనుభవించేదే ఉంటుంది, కానీ
ఎక్స్ట్రా ఉండదు అనమాట. అప్పుడు ఇంత తర్వాత ఇంత నడకలు ఇంకా సెలవున్న జర్నీగా మరి గుర్తు ఉంటాయి కదా. ఇంకా అవి ఎలాగోలా విడుదలైపోతుంది అంతే. ఇంకా అంతే ఏదో రకంగా చిన్న చిన్న నడకలు ఉన్నాయి. అంటే మనకి ఎదురయ్యే దాన్ని బట్టి తెలియబడతాంటే ఏంటి నన్ను నేనే అసహించుకున్నాను. నాకు ఎప్పుడు ఏ రెట్లన్నా ఏమన్నా నాకు సిరకన్నా తెలియదు. అసలు అసహ్యం అన్నది తెలియదు. అలాంటిది నన్ను ఈ దేహాన్ని అందరూ గౌరవిస్తున్నారా, దీంట్లో ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఉండగా ఇంత ఉందన్నమాట దీంట్లోని అని నన్ను నేనే అసహించుకున్నాను. అది ఒక్కొక్కటి అన్ని మనసులోంచి త్యజించింది, ఎన్ని రకాలైన మనసులోంచి త్యజించేసి మరి అందులోంచే తెలియదు కదా. త్యజించింది కానీ పట్టుకోవటం లేదు. ఇంకా పట్టుకోదు అంటే వదిలేసింది కదా. వదిలేస్తాను కదా. ఒకసారి అవసరం లేదనుకుంది. ఇంకా అది ఒకసారి అవసరం లేకే వదిలేసింది. ఇంక పట్టుకోదు కదా. ఇంకా అక్కడ ఏమీ లేదు. ఏది అవసరమో అది పట్టుకున్నప్పుడు అవసరం లేని వదలక ఏం చేస్తుంది, వదిలేసింది. ఇంత నలకలు ఇంత ఉన్నాయా, చిన్న చిన్న ఎంత ఉన్నాయా, నలకల్లో ఉండకూడదు అనుకున్నాను కదా, ఎంత నలకలు ఉన్నాయి ఇందులోని, ఈ నలకలు కూడా వదిలేసిందా అనేసి